హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. ఇవాళ నేను పోన్ బియ్యంలకి, బిర్యానీకి, రోటీకి, బటర్ నాన్ తింటాం కదా దానికి, పరోటాకి, వాటన్నిటికీ సూట్ అయ్యే అంటే వాటన్నిటికీ టేస్టీగా మంచిగా తినగలిగేది అంటే అదిరిపోయే కాంబినేషన్గా ఒక గ్రేవీ చేస్తున్నా. దానికోసం ఫస్ట్ ఒక మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసిన. కొంచెమే ఆయిల్, ఎక్కువేం అవసరం ఉండదు. ఈ గ్రేవీ అన్నిటిలోకి తినొచ్చు, సూపర్గా టేస్ట్ ఉంటుంది. వేడండి కదా, దీంట్లో 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 2-3 లవంగాలు, మళ్ళీ కొంచెం ఒక చిన్న టీ స్పూన్ అంతా షాజీరా. కొంచెం నూనె ఎక్కువ వేడైందని స్టవ్ ఆఫ్ చేసిన. తర్వాత ఒక అనాస పువ్వు, ఒక బిర్యానీ ఆకు, ఒక 2-3 ముక్కలు అంటే జస్ట్ చింపి వేసిన. తర్వాత పెద్ద ఉల్లిగడ్డ ఒకటి. ఇది పెద్ద ఉల్లిగడ్డ, అంటే మన గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవాలా. నెక్స్ట్ కొంచెం చింతపండు, ఇంతే, ఒక 2 రెమ్మలు. తర్వాత ఇదిగోండి 1 ఇంచు అల్లం ముక్క, కొన్ని ఎల్లిపాయలు, ఇవి పొట్టు తీసినాయి, దీంట్లో వేసేసిన. తర్వాత కొంచెం కొబ్బరి, ఒక చిన్న కొబ్బరి ముక్క ఉంటుంది అనుకోండి, ఇంత కొబ్బరి, ఒక 10 వరకు కాజులు, ఒక 2-3 పచ్చిమిర్చి. ఇవన్నీ ఒకదాని వెంబడి ఒకటి వేసేస్తున్నా. ఒకటి ఫ్రై అయినాక ఒకటి వేయాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ టమాటా, ఇవి పెద్దవి 3 టమాటాలు. మన గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలా, అంటే ఇది టమాటా స్కిన్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై అవ్వాలా. ఈ గ్రేవీ సూపర్ టేస్ట్ ఉంటుంది. మనం దేంట్లో కూడా తినచ్చు, అన్నిట్లో కూడా బాగుంటుంది. ఎక్కువ మట్టుకైతే మేము ఎక్కువ బిర్యానీ కోసం చేసుకుంటాం. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అవుతున్నాయి, ఇంకా మొత్తం కాలే. ఇప్పుడు కొంచెం ఒక చిన్న టీ స్పూన్ అంతా గసగసాలు. ఫస్టే గసగసాలు వేస్తే మాడిపోతాయని కొంచెం గ్యాప్ ఇచ్చేసిన అంతే. ఇదిగోండి గాజులు నా ఫ్రెండ్ తీసుకొచ్చింది. జాతరకు పోతే నా కోసం నన్ను గుర్తుపెట్టుకొని నాకు గాజులు తీసుకొచ్చింది. ఇట్లాంటి ఫ్రెండ్స్ మీకు కూడా ఉన్నారా? అంటే ఆమె గాజులు తీసుకొచ్చిందనే ఆమె అంటే నాకు ఇష్టం, నేనంటే ఆమెకి ఇష్టం అని అంటలేను. ఆమె జాతరకు పోయినప్పుడు కూడా నేను ఆమెకు గుర్తున్నా చూడండి. ఆ ప్రేమకే నేను ఇట్లా ఏం చెప్పాలన్నా కూడా ఇదైపోతున్నా. అంటే అంత ఆగంలో కూడా ఆమె నన్ను గుర్తుపెట్టుకొని, నా సైజు గుర్తుపెట్టుకొని, నాకు ఇష్టమైన కలర్ గుర్తుపెట్టుకొని, నాకు నచ్చేలాంటి గాజులు తెచ్చింది. నాకు ఇట్లాంటి గాజులు ఇష్టం, ఎక్కువ వేసుకోవడం ఇష్టం, అందుకని తెచ్చింది. ఎంత బాగున్నాయి కదా. ఇవి వేసుకొని పొద్దున్నుంటే ఒక 50 టైమ్స్ 100 టైమ్స్ అనుకొని ఉంటా, లావణ్య ఇంత మంచి తెచ్చినావు గాజులని. ఆమె పేరు లావణ్య. చూడండి, ఒక కరెక్ట్గా 10 మినిట్స్ అయింది. 10 మినిట్స్కి ఇప్పుడు ఇగో ఇట్లా టమాటా మీద స్కిన్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఇది మొత్తం పూర్తిగా చల్లారాలా. పూర్తిగా చల్లగా అయితేనే క్రీమీగా గ్రైండ్ అవుతుంది, లేకపోతే క్రీమ్గా గ్రైండ్ అవ్వదు, అంటే ముక్కలు ఉంటుంది. అట్లా గ్రేవీకి మంచి, అంటే చూడడానికి గ్రేవీ అందంగా ఉండదు, టేస్ట్ కూడా బాగుండదు. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం చల్లారనియండి. ఇప్పుడు దీన్ని జార్లోకి తీస్తా. ఫస్ట్ అయితే ఇదిగోండి మొత్తం జార్లోకి తీసుకొని దీన్ని పూర్తిగా చల్లారబెడతా. ఇప్పుడు అవి మొత్తం తీసేసిన కదా, ఇప్పుడు మళ్ళీ మూకుడు పెట్టుకొని ఇంకా కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడైనాక జీలకర్ర, దీంట్లో ఆవాలు వేయొద్దు, జీలకర్ర వేసిన. కొంచెం పసుపు, మనకు కలర్ రావాలి కదా, పసుపు వేయకపోతే అంత కలర్ ఎటో ఉంటుంది కాబట్టి కొంచెం పసుపు. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయింది కదా, దీంట్లో మళ్ళీ ఒకటే బిర్యానీ ఆకు 3 ముక్కలు చేసేసిన, అంటే చింపేసేసిన. అప్పుడు దాంట్లో ఒకటి, దీంట్లో ఒకటి. తర్వాత ఒక పెద్ద ఉల్లిగడ్డ సన్నం ముక్కలు కట్ చేసుకున్నా, ఒక 2 మిరపకాయలు సన్నం చీలికలు చేసుకున్నా. అప్పుడు కొన్ని మిరపకాయలు వేసిన. ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నా. అంటే గ్రేవీని చాలామంది చాలా రకాలు చేస్తారు కదా, నేను చేసే రకం మీకు చెప్తున్నా. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర ఉంది, పుదీనా ఉంది, కల్లేమాకు ఉంది. ఇవన్నీ దీంట్లో వేసేస్తున్నా. ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అవ్వాలా. ఈ ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అయితేనే మనకు ఫ్లేవర్ మంచిగా వస్తుంది. పచ్చి ఉంచనీయకండి. నా స్టైల్లో ఒక్కసారి గ్రేవీ చేసి ఒక్కసారి బిర్యానీ చేసి చూడండి. అంటే ఈ రెండిటి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది.
నేను ఇది ఎక్కువ మట్టుకు బిర్యానీకే తిన్నా, ఒక్కసారేమో రోటీతో తిన్నా, కానీ దాంతో కూడా సూపర్ టేస్ట్ వచ్చింది. అందుకే మీకు చెప్తున్నా, రోటీతోని, బిర్యానీతోని, పోన్ బియ్యంతోని, అంటే పోన్ బియ్యంతోని అంటే జస్ట్ బిర్యానీ లాంటిది అది. దాంతో పరోటాతోని, ఇట్లా మనకు రెడీమేడ్ పరోటా దొరుకుతుంది కదా, ఉట్టే కాల్చుకొని తింటాం చూడండి, దాంతో అన్నిటితోని బాగుంది. నాకు అందుకే ఫుల్ ఇష్టం ఈ గ్రేవీ. ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదా, దీంట్లో ఉప్పు మనం చూసుకొని వేసుకోవాలా. ఎందుకంటే మీరు బిర్యానీతో తింటారు అనుకోండి, బిర్యానీలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కదా, కొంచెం తక్కువ పడుతుంది. మీరు అదే రోటీతో తింటారు అనుకోండి, చపాతీలో ఏమో సాల్ట్ ఉండదు కాబట్టి దానికి కొంచెం ఎక్కువ పడుతుంది. కాబట్టి మనం ఈ గ్రేవీ దేనికోసం చేసుకుంటున్నామో చూసుకొని దాన్ని బట్టి చేసుకోండి. అంటే ఇది ఉట్టిగా తినం కాబట్టి ఇప్పుడు దీంట్లో ఉప్పు కొంచెం ఎక్కువ ఉందనుకోండి, మనం చపాతీతో తింటే సెట్ అవుతుంది, కరెక్ట్ వస్తుంది. అదే బిర్యానీతో తిన్నాం అనుకోండి, నోట్లో కూడా పెట్టరాదు. కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడైతే నేను ఇప్పుడు వేసిన ఉప్పు సరిపోతుంది నాకు. నెక్స్ట్ కారం కూడా తక్కువ పడుతుంది, ఎందుకంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు మిరపకాయలు వేసినాం, తాల్పులో మిరపకాయలు వేసినాం, కాబట్టి కారాన్ని చూసుకొని వేసుకోండి. మళ్ళీ బిర్యానీలో కూడా మిరపకాయలు, కారం అన్నీ ఉంటాయి, కాబట్టి దాన్ని బట్టి కారం వేసుకోండి. నేను ఒక హాఫ్ స్పూన్ వేసిన, నా స్పూన్ తెలుసు కదా ఇది, దీంతో ఒక హాఫ్ వేసిన సరిపోతుంది నాకు. ఒకవేళ మనకు తగ్గబడ్డది అనిపిస్తే వాటర్ పోసినాక కూడా మనం వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, కొంచెం కాదు బాగానే వేస్తా. ఇప్పుడు మనం మొత్తం గ్రైండ్ చేసి కచ్చుకున్నాం కదా, ఈ పేస్ట్ కనిపిస్తుంది కదా మీకు, ఇది మొత్తం దీంట్లో వేసేస్తా. ఫస్ట్ ఈ జార్లోంచి గ్రేవీ మొత్తం దీంట్లో వేసేసి మంచిగా ఒకసారి కలపండి. కలిపితే ఈ మసాలాలన్నీ గ్రేవీకి మంచిగా పట్టుకుంటాయి కదా. ఒక్క 1 మినిటే, ఎక్కువసేపు అవసరం లేదు. ఆహా, స్మెల్ ఏమన్నా వస్తుందా, ఏదో రెస్టారెంట్కి పోయిన ఫీల్ వస్తుంది నాకు ఇవాళ. ఇప్పుడు ఇదే జార్లో నీళ్ళు పోసేస్తున్నా. ఇది గ్రేవీయే కాబట్టి, బిర్యానీకే కాబట్టి మనం కొంచెం పలసగున్నా పర్లేదు. మీరు అదే చపాతీకి తినాలనుకుంటే కొంచెం థిక్ చేసుకోండి, అంతే, చిన్న తేడా అంతే, ఏం లేదు. నేను ఇంకా కొన్ని వాటర్ పడతాయేమో పోస్తా. ఇప్పుడు సాల్ట్, కారం ఏమైనా పడితే వేసుకోవచ్చు, పర్లేదు, ఎందుకంటే అది మొత్తం మరిగిపోయేదానికంటే సెట్ అయిపోతుంది. నేను కూడా ఒకసారి చూస్తా ఏమన్నా పడుతుందేమో. జార్లో మొత్తం క్లీన్గా కడిగేసి వాటర్ పోసేసిన. ఇగో ఇంత అయింది, ఇది సరిపోతుంది. ఎందుకంటే కొంచెం మరుగుతుంది కదా, అంటే కొంచెం ఉడకాలి కదా, అప్పటి వరకు కరెక్ట్గా సెట్ అవుతుంది. కొంచెం సాల్ట్ చూస్తున్నా, కారం, ఉప్పు ఏమన్నా కరెక్ట్గా ఉంది, ఏం పట్టదిగా. ఇప్పుడు ఉడకబట్టింది, ఇంకా ఉడుకుతుంది. ఇక లాస్ట్కి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తేనంటే మన బిర్యానీకి, రోటీకి, చపాతీకి, బటర్ నాన్కి, పరోటాకి, పూరికి కూడా బాగుంటుంది. మర్చిపోయినా, వీటన్నిటికీ సూపర్ కాంబినేషన్ అయిన గ్రేవీ రెడీ. లాస్ట్ ఒక్క ఇంగ్రీడియంట్ ఉంది, అదొక్కటి ఎత్తే అయిపోతుంది కథ. ఇవాళ మా వంట, అమ్మ బాబా ఎప్పటి నుంచి చేస్తున్నా నేను పని. అయిపోయింది చూడండి, ఉడుకుతుంది, మీకు కనిపిస్తుంది కూడా వీడియోలో. ఇప్పుడు మన సీక్రెట్ ఇంగ్రీడియంట్, లాస్ట్ అండ్ ఫైనల్, ఖచ్చితంగా వేయాల్సింది, టేస్ట్ ఇంకా అడిషనల్గా యాడ్ అవుతుంది, కసూరి మేతి. ఇది మర్చిపోకండి జరా, ఖచ్చితంగా ఇట్లాంటి గ్రేవీలకి, పన్నీర్ కర్రీలకి ఇది ఖచ్చితంగా వేయాలి, అప్పుడే సూపర్ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఓకే అండి, మా బిర్యానీకి గ్రేవీ రెడీ. బాయ్ అండి, మళ్ళీ రేపు కలుద్దాం. సూపర్ స్మెల్ వస్తుంది, ఇక తినేయాలి, ఆకలేస్తుంది స్మెల్కే.